శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరము పాల్గొన మాసము బహుళపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 7/4/2024 సంవత్సరమున పసుపు నీళ్ళ గోత్రోభవస్తులైన మిర్యాలగూడ వాస్తవ్యులు కీర్తి చేసిన పందిరి రమేష్ గారి జ్ఞాపకార్థ సందర్భంగా తిథి సందర్భంగా అన్నదానం అందించుచున్నవారు భార్య సత్యప్రభ పందిరి గారు, కుమారుడు రాఘవేంద్ర పందిరి గారు, అదేవిధంగా అన్న వదిన పందిరి సత్యనారాయణ పిఎస్ఆర్ గారు, సులోచన గారు, అదేవిధంగా పసుపునీటి గోత్రోభవస్తులైన కూతురు అల్లుడు శ్వేత పందిరి గారు, శివ కృష్ణ అయినాల గారు, అదేవిధంగా మనవడు అయాన్ స్వేద్, కూతురు అల్లుడు మౌనిక పందిరి, ఆదిత్య పుష్పాల గారు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన పందిరి రమేష్ గారి జ్ఞాపకార్థ సందర్భంగా తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు సత్యప్రభ. ఈరోజు మా భర్త గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయాలనుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంతమంది అనాథలకు మీరు వాళ్ళని కనిపెట్టుకొని చూసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పుడు ఇది రెండోసారి రావడము. మేము మిర్యాలగూడ నుండి వచ్చాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాఘవేంద్ర. మా బ్రదర్ వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ తోటి ఆశ్రమం గురించి తెలుసుకొని ఇది సెకండ్ టైం మేము రావడం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మీరు చేస్తున్న దానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.